ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో పాదయాత్రలో ఉన్నారు మహాపెరీవ. ఒక మధ్య వయసు వ్యక్తి దర్శనానికి వచ్చాడు. బయటకు ప్రశాంతంగా కనిపించినా లోపల మాత్రం అతని మనసు అశాంతిగా ఉంది. ఉద్యోగం పోయింది, అప్పులు పెరిగాయి, కూతురి పెళ్లి నిశ్చయమైంది. ఇవన్నీ ఎలా జరగాలి అనే భయం. ఎవరిని అడగలేదు. పెరీవా దగ్గర కూడా అడగకూడదని నిర్ణయించుకున్నాడు. అతని మనసులో ఒకే మాట, స్వామి తెలుసు అంటే ఆయనకే తెలుసు కదా. పెరీవా ఒక చెట్టు కింద కూర్చున్నారు. కళ్ళు అర్థంగా మూసి పూర్తి మౌనంలో ఉన్నారు. ఆ వ్యక్తి దూరంగా నిలబడి నమస్కరించాడు. నిమిషాలు గడిచాయి. పెరీవా ఏమీ మాట్లాడలేదు. ఇంతే అనుకుని తిరిగి వెళ్ళబోతున్న క్షణంలో ఆ ఒక్క చూపు. పెరీవా కళ్ళు తెరిచి ఆ వ్యక్తి నేరుగా చూశారు. అది సాధారణ చూపు కాదు, హృదయాన్ని తాకే చూపు. చుట్టూ ఉన్న శిష్యులకు నెమ్మదిగా అన్నారు, ఈయన్ని వెళ్ళనివ్వద్దు. తరువాత ఆ వ్యక్తిని చూసి, ఆందోళన పడకు, నీ కర్తవ్యం నువ్వు చేయాలి, భారం ఆయన తీసుకుంటాడులే. అంతే. ఆ వ్యక్తి ఏమీ అడగలేదు, పెరీవారు ఏమీ ప్రశ్నించలేదు. కానీ భయం తగ్గింది, మనసు నిశ్చలమైంది. కొన్ని నెలల్లోనే ఉద్యోగం వచ్చింది, పెళ్లి సుజావుగా జరిగింది. తర్వాత అతను చెప్పిన మాట, పెరీవారు సమస్యను తీర్చలేదు, నా భయాన్ని తీసేశారు. అదే అసలైన పరిష్కారం.